మన దగ్గరున్న మనీని సేఫెస్ట్ ప్లేస్‌లో దాయాలంటే మనం ఎక్కువగా దేనికి ప్రిఫరెన్స్ ఇస్తాం? బ్యాంక్‌కి ప్రిఫరెన్స్ ఇస్తాం. సో, బ్యాంక్‌లో డబ్బులు పెట్టి చాలా సేఫ్‌గా ఉందనుకుంటాం. కానీ ఆ బ్యాంక్‌లోనే సేఫ్టీ లేకపోతే హైదరాబాద్‌లో ఒక బ్యాంక్‌లో 6.5 క్రోర్స్ స్కామ్ జరిగింది. హ్యాకర్ కాదు, ఫ్రాడస్టర్ కాదు, థర్డ్ పార్టీ కాదు. ఆ బ్యాంక్ మేనేజరే దాదాపు 6.5 క్రోర్స్ రూపీస్‌ని స్కామ్ చేశాడంటే ఏం చేయాలి? ఇంట్లో అంటే ఎటు సేఫ్టీ ఉండదు. ఇంకా బ్యాంక్‌లో కూడా సేఫ్టీ లేకపోతే ఎలాగా? సో, ఆ స్కామ్ ఏంటో డీటెయిల్‌గా చూద్దాం. హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ఎక్స్‌రే విత్ ప్రేమ్. హైదరాబాద్ బేగంపేట యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్‌లో వెంకటరమణ అనే ఒక మేనేజరు 6.5 క్రోర్స్ రూపీస్ ఒక కస్టమర్ దగ్గర నుంచి దొబ్బేశాడు. ఒక మేనేజర్ అయ్యుండి అంత పెద్ద అమౌంట్‌ని స్కామ్ ఎలా చేయగలిగాడో స్టెప్ బై స్టెప్ చూద్దాం. అసలు ఈ క్రైమ్‌లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు? ఫస్ట్ మేనేజర్ అండ్ దాని తర్వాత ఆ బ్యాంకులో పనిచేసే స్టాఫ్. ఒక మేనేజర్ మాత్రమే చేస్తేనే సరిపోదు. స్టాఫ్ కూడా హెల్ప్ చేసి ఉండాలి. సో ఫస్ట్ మేనేజర్, సెకండ్ స్టాఫ్ అండ్ థర్డ్ బయట వ్యక్తులు. మేనేజర్ మీద అయితే గన్ షాట్ గా రికార్డ్ అయిపోయి ఉంది ఇతనే ఫ్రాడ్ చేశాడు అని. ఇంకా కోవర్కర్స్ కానీ బయట వాళ్ళు కానీ ఏం ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఏం చేశారు అనే ఆ కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఇది పంజాగుట్ట పిఎస్ లో కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అసలు మనీ ఎలా స్కామ్ చేశారు? స్టెప్ 1, బ్యాంక్ మేనేజర్ ఒక ఎన్ఆర్ఐ కస్టమర్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ ఎన్ఆర్ఐ కస్టమర్ ఏంటి, ఎక్కువ ఫండ్స్ మెయింటైన్ చేశాడు. ఆ ఫ్రీక్వెంట్ గా ఆ బ్యాంక్ బ్యాలెన్స్ ని చెక్ చేసుకోవట్లేదు. అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ని అంత ఫ్రీక్వెంట్ గా యూస్ చేయట్లేదు. సో ఇక్కడ టార్గెట్ లాక్ చేసుకున్నాడు. అమౌంట్ ఎక్కువ ఉండాలి, ఫ్రీక్వెంట్ గా ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూస్ చేయలేదు. సో ఈ ఎన్ఆర్ఐ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకున్నాడు మేనేజర్. స్టెప్ 2, ఫార్జరీ. ఆ కస్టమర్ సైన్ ని ఫార్జరీ చేసి అండ్ బ్యాంక్ రూల్స్ ని బైపాస్ చేసి ఈ అమౌంట్ అయితే తీయగలిగాడు. స్టెప్ 3, చెక్ యూజెస్. కస్టమర్ దగ్గర నుంచి ఒక 40 చెక్స్, ఎంటీ చెక్స్ తీసుకున్నాడంట, లూజ్ చెక్స్. ఆ లూజ్ చెక్స్ ద్వారా ఈ ఈ ట్రాన్సాక్షన్ మొత్తాన్ని కంప్లీట్ చేశాడు. కానీ ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే ఈ 40 చెక్స్ ని ఎలా ఆయన దగ్గరికి తెచ్చుకున్నాడు, అసలు లూజ్ చెక్స్ మేనేజర్ దగ్గరికి ఎందుకు వచ్చినాయి అనేది ఒక పెద్ద క్వశ్చన్ గా మిగిలింది. అండ్ అదే కాకుండా కస్టమర్ పర్మిషన్ లేకుండా ఈ 40 చెక్స్ ని యూజ్ చేసుకున్నాడంట మేనేజర్. స్టెప్ 4, ఈ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బ్లాంక్ చెక్స్ ఏవైతే ఉన్నాయో అవి చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ గా రికార్డ్ చేసి ఏ మాత్రం అనుమానం రాకుండా చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ గా ట్రాన్స్ఫర్ చేసి ఆ అమౌంట్ ని బ్యాంక్ లో డిపాజిట్ చేసుకున్నాడు. స్టెప్ 5 వచ్చేసి మనీ ట్రాన్స్ఫర్. ఈ చిన్న చిన్న అమౌంట్ గా ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసుకుని ఆ అమౌంట్ అంతా థర్డ్ పార్టీ అకౌంట్స్ లో కొట్టేశాడు, ఏం మాత్రం అనుమానం రాకుండా. ఇందులో బాగా కష్టమైన పని ఏంటంటే ఈ అమౌంట్ ఎవరికెవరికి వెళ్ళింది, ఇలా చిన్న చిన్న అకౌంట్స్ కొడటం వల్ల ఈ అమౌంట్ ఎవరెవరికి వెళ్ళింది, ఎంతెంత వెళ్ళింది అనేది ట్రేస్ చేయడం చాలా కష్టం. సో మేనేజర్ ముందే తెలివిగా ఇలా ప్లాన్ చేసుకున్నాడు. సో ఇలా స్టెప్ బై స్టెప్ గా అమౌంట్ ని కస్టమర్ దగ్గర నుంచి స్ప్లిట్ చేసి ఆయన బ్యాంక్ అకౌంట్లోకి తెప్పించుకున్నాడు మేనేజర్. ఇదంతా జరిగిన తర్వాత చాలా లేట్గా రియలైజ్ అయ్యాడు కస్టమర్ ఎన్ఆర్ఐ కావటం వల్ల లేట్గా రియలైజ్ అయ్యి బ్యాంక్ వాళ్ళకి కంప్లైంట్ చేశాడు. సో ఈ కంప్లైంట్ ఎవరికి వెళ్ళిద్ది? మళ్ళీ సేమ్ ఆ బ్యాంక్ దగ్గర నుంచి మేనేజర్కే కంప్లైంట్ వెళ్ళిద్ది. ఇక్కడ ఫ్రాడ్ చేసిందే మేనేజర్ కదా. సో ఇంకేం చేశాడు, మెల్లగా పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశాడు. పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇక్కడ మొత్తం తేలింది ఏంటంటే బ్యాంక్ మేనేజరే ఫ్రాడ్ చేశాడని చెప్పేసి పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఫైండ్ అవుట్ అయింది. ఒక హ్యాకర్ లేడు, ఒక థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అవ్వలేదు. కేవలం ఒక బ్యాంక్ మేనేజర్ ఆ బ్యాంక్ నమ్మి మనం ఏదైతే డబ్బులు డిపాజిట్ చేస్తామో అది కూడా ఒక పెద్ద బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్ అంటే ఒక పెద్ద నెట్వర్క్ అనే చెప్పాలి. అలాంటి బ్యాంక్ లో పనిచేసే మేనేజరే ఇలాంటి క్రైమ్ చేశారంటే ఇంక ఎవరిని నమ్మాలి, ఏ బ్యాంక్ నమ్మాలి మనం? సో ఇలాంటి ఫ్రాడ్స్ మన అకౌంట్ లో జరగకుండా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటో కూడా చెప్తాను నేను. ఇందులో 3 ప్రికాషన్స్ ఉన్నాయి. ఫస్ట్ది, ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మనకి ఎస్ఎంఎస్ అలర్ట్స్ అనేవి రావాలి. ఎస్ఎంఎస్ అలర్ట్స్ వస్తేనే మనకి ఏం జరుగుతుంది మన అకౌంట్లో అనేది మనకి బాగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్, బ్లాంక్ చెక్లు ఇచ్చేటప్పుడు ఆ చెక్కుల మీద పొరపాటును కూడా సంతకాలు పెట్టద్దు అండ్ బ్లాంక్ చెక్కులు కూడా ఇవ్వద్దు. ఇక్కడ ఈ కేసులో 40 ఎంటీ చెక్స్ ఆయన దగ్గర పెట్టుకొని గేమ్ ఆడాడు. సో ఎంటీ చెక్స్ అనేవి లేకపోతే ఏం చేసేవాడు? అండ్ లాస్ట్ ప్రికాషన్ ఏంటంటే మనం ఫ్రీక్వెంట్ గా మన ఇంటర్నెట్ బ్యాంకింగ్ ని యాక్సెస్ చేస్తూ ఉండాలి, మన అకౌంట్ ని యాక్సెస్ చేస్తూ ఉండాలి. కనీసం 2-3 డేస్ కి ఒకసారైనా అకౌంట్ లో లాగిన్ అయ్యి మన అకౌంట్ లో ఏం జరుగుతుంది, బ్యాలెన్స్ ఎంత ఉంది అని ఫెచ్ చేసి రీసెంట్ ట్రాన్సాక్షన్స్ చెక్ చేస్తూ ఉండాలి. సో మన అకౌంట్ మీద మనకు ఒక ఐడియా ఉంటుంది. ఏదైనా ఫ్రాడ్ జరిగినా మనం వెంటనే రియలైజ్ అయ్యి పోలీస్ కంప్లైంట్ కానీ బ్యాంక్ అథారిటీస్ కానీ కంప్లైంట్ చేయడానికి కొద్దిగా తొందరగా ఛాన్స్ ఉంటుంది. సో ఈ కేసుని ఇంకా పూర్తిగా ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ ఇంకా బయటికి రాలేదు. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్ అండ్ బాయ్.